హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శ్రవంతిక టీఆర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. మొన్న అమ్మవాళ్ళ ఊరు వెళ్ళాను అన్నాను కదండి, 3వ రోజు వినాయక చవితి 3వ రోజు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్క వాళ్ళ చెట్టుకండి ఫ్రెష్గా ఉన్నాయండి దొండకాయలు. అక్కడ వాళ్ళే పండించుకుంటుంటారు ఇంట్లోనే, దొండకాయ, బెండకాయ ఇట్లా కొన్ని కొన్ని కూరగాయలు. ఇప్పుడు ఇంకా తగ్గింది, కానీ ఇంతకుముందు అయితే ఇంట్లోనే ఎక్కువ పండించుకునే వాళ్ళు. ఎంత ఫ్రెష్ ఉందంటే అండి, దొండకాయ నిగనిగలాడుతుంది. అసలు చాకు కింద అట్లా పెట్టగానే కట్ అయిపోతుంది అనమాట, అంత సాఫ్ట్ ఉంది దొండకాయ. దొండకాయ అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంక అందుకని తెచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి దొండకాయ తాలింపు చేసేసానండి. ఆ ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు, కానీ నార్మలే ఆయిల్లో వేసి చేశాను. మామూలుగా అయితే అంత ఆయిల్ అయినా ఉడకబెట్టుకొని తర్వాత పిండుకొని ఆయిల్లో తిరగమాత వేసుకుంటాను, కానీ డైరెక్ట్గా ఆయిల్లో అయితే ఫ్రై చేయనండి. ఎక్కువ ఆయిల్ అయితే తినొద్దనే చెప్తాను, అంతేనండి. ఇంకేం లేదు. వీడియో అయితే నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదండి. నాకు గొంతు ఇంకా సరిగా సెట్ అవ్వలేదు, బాగా జలుబు చేసేసింది. ఇది వచ్చేసి అమ్మ దగ్గర నుంచి తెచ్చిన పప్పుల పొడి అండి. అంటే వెళ్ళినప్పుడు ఇంకేదో ఒక పప్పుల పొడి అవి అట్లా చేసేస్తుంది అమ్మ, బాగా చేస్తుంది కాబట్టి ఇంకా చేసి ఇచ్చింది. ఆ పప్పుల పొడి వేసుకొని దొండకాయ తాలింపు చేసుకున్నాను. ఎంతమందికి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టము, పల్లెటూరులో ఇట్లా పండించుకునేది ఎంతమంది